ఖమ్మం జిల్లా మిర్చి మార్కెట్ ఎదుట సిపిఐ న్యూ డెమోక్రసీ నేతలు ఆందోళన చేపట్టారు. మిర్చి రైతులకు జరుగుతున్న అన్యాయాలను అరికట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిర్చి మార్కెట్కు వస్తున్న రైతుల నుంచి దళారులు దోచుకుంటున్నారని, అధికారులు వారిని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతుల పంటకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. దేశంలో మద్దతు ధర అమలు కాకపోవడం ఫలితంగా 4 లక్షల కోట్ల రూపాయల రైతు నష్టపోతున్నాడు. దేశంలో 1200 పంటలు పండిస్తుంటే కేవలం 23 పంటలకే మద్దతు ధర ప్రకటించడం అనేది శోచనీయంగా ఉంది. ప్రధానంగా సుగంధ ద్రవ్యాల్లో భాగమైన మిర్చిని ఇది ఆయుధాలలో వాడతారు, మందుల్లో వాడతారు, ఆహారంలో వాడతారు. అన్ని కాస్మోటిక్ వస్తువులలో కూడా మిర్చికి బాగా గిరాకీ ఉన్నది. మన దేశం నుంచి అనేకమైన దేశాలకి అంటే మనం 30% ఎగుమతి చేస్తున్నాం. అంటే మనకి సరిపోను ఉంచుకొని అంటే ఎగుమతి చేస్తున్న మిర్చి కూడా కనీస ధరను ప్రకటించకపోవడం అనేది విచిత్రమైంది. మోడీ వచ్చిన తర్వాత అనేకమైన అమలు చేశాడు, ప్రకటించాడు అమలు చేస్తా అని, మద్దతు ధర నేను అమలు చేస్తా అనేది. స్వామినాథన్ కమిషన్ అమలు చేస్తా అన్నాడు, ఎక్కడా చేయలేదు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకి సంబంధించిన తెలంగాణలో అతి పెద్ద మిర్చి మార్కెట్ ఎక్కడ ఉందంటే ఖమ్మం, ఏపీలో గుంటూరు, ఆసియాలో పెద్దది అది. ఇది మన క్యాపిటల్, మిర్చి క్యాపిటల్గా పేరొందిన ఖమ్మం పట్టణంలో మిర్చి రైతులకు జరుగుతున్న దోపిడీ అంత ఇంత కాదు. కనీసం ఒక కింటాకి సంబంధించిన 5,000, 6,000 ఒక్కొక్క రోజు రేటును బట్టి కింటా రేటుని కోల్పోతుందంటే మొత్తం రైతు అంటే ఒక ఎకరానికి సంబంధించిన 2 లక్షల కనీస ఆదాయం రావాల్సిన రైతుకి ఒక 50 ఏళ్ల